హాయ్ వ్యూవర్స్. ప్రభుత్వాలు మారాయి అంటే ముఖ్యమంత్రి మారాడు అండ్ పార్టీల పరం కూడా ఒక పార్టీకి నుంచి ఇంకొక పార్టీ కనుక అధికారంలోకి వస్తాయి. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి, నో డౌట్. కానీ ఇదేంటో కానీ మన తెలుగు రాష్ట్రాలలో పేర్లు మారుస్తూ ఉంటారు. ఏపీలో అయితే అసలు చెప్పలేము. ఏకంగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని కూడా వైఎస్ఆర్ మెడికల్ యూనివర్సిటీ అన్నట్టుగా మార్చారు. కదా ఏంటయ్యా మార్చారంటే ఎన్టీఆర్ డాక్టర్ కాదు, వైఎస్ఆర్ డాక్టర్ కాబట్టి అన్నారు. బిత్తరమేరు అసలు ఒక్కొక్కళ్ళు అయితే. మరి అలాంటప్పుడు పథకాలకు వచ్చేసి నీ పేర్లు పెడుతున్నావు ఏంటయ్యా, మరి నువ్వు కూడా అదేనా అని చెప్పేసి 1,00,000 అడుగున్నారు. బట్ వాళ్ళు వచ్చేసి ఏంటి, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి అలా చేయట్లా. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అఫీషియల్గా అన్నప్పుడు టీఎస్ ఇప్పటి వరకు ఉన్నది. దానిని టీజీగా మారుస్తున్నాం అన్నారు. ఎందుకు మారుస్తున్నారన్నది కూడా క్లారిటీ ఇచ్చాడు. అండ్ తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో దానిలో కూడా మార్పులు చేస్తున్నామన్నారు. అండ్ ఇప్పటి వరకు రాష్ట్ర అధికారిక గీతంగా ఏమీ లేదు, బట్ దానిని జై జై హే తెలంగాణ అందశ్రీ గారు రాసినటువంటి గేయం దానిని ఓకే చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ టీఎస్ అన్నదాన్ని టీజీగా మార్చడం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగమా లేదంటే నష్టమా? ఫస్ట్ థింగ్, నష్టం అన్నది లేదు. మరి ఉపయోగమా? ఉపయోగం అన్నదాన్ని ఎలా చెప్పారు ఈయన? ఉపయోగం కాదు అది. మన నినాదం ఏదైతే ఉందో ఉద్యమం నాడు, ఆ నినాదం టీజీ నా టీఎస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాలో ఏ, ప్రదేశ్లో పి, ఆంధ్రప్రదేశ్. ఆ రాష్ట్రాన్ని పిలవాలంటే ఏపీ ప్రభుత్వం అంటారు. అంటే రాష్ట్ర సర్కారుకు సంబంధించి సూచించాలన్నప్పుడు ఏపీ గవర్నమెంట్, ఏపీ ప్రభుత్వం ఇలా. తమిళనాడు, తమిళ టి, నాడు ఎన్, టిఎన్, టిఎన్ ప్రభుత్వం అన్నట్టు. సో ఇలా చూసుకున్నప్పుడు తెలంగాణ, తెలంగాణ, తెలంగాణలో ఈ తెలం, దట్ మీన్స్ ఫస్ట్ టీ, గానా అన్నప్పుడు జీ, తెలంగాణ. సో ఈ టీజీనే 2014 ముందు, రాష్ట్రం రావడానికి ముందు వరకు ఉద్యమం ఉధృతంగా సాగిన 2009 నుంచి 2014 మధ్య వరకు కూడా ఈ టీజీ అన్నదాన్ని ప్లకార్డులో మాత్రం ఉద్యమకాలే ప్రదర్శించారు. ఎందుకు? తెలంగాణ స్టేట్ అంటేనే, తెలంగాణ ప్రభుత్వం అంటేనే టీజీ ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు. అదే ఈరోజు మన రేవంత్ గారు అన్నారు. ఏమని? ఆనాడు ఉద్యమం జరుగుతున్నటువంటి రోజులలో ఏ నినాదం అయితే అందరు కూడా వినపడిందో, ఏ ప్లకార్డుల్లో అయితే తెలంగాణకు సంబంధించి ఇదిగో తెలంగాణ ప్రభుత్వం అన్నట్టు చూపించారో టీజీ, అదే ఇప్పుడు మేము పెడుతున్నాం. మరి టీఎస్ ఎందుకు ఏంటంటే దానికి ఐ థింక్ శ్రీధరబాబు అనుకుంటు, దుద్దుల శ్రీధరబాబు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ ఇద్దరిలో ఒకళ్ళు చెప్పారు. ఏమని? టీఆర్ఎస్లో ఆర్దిశిస్తూ ఉండేది టీఎస్ కదా, అలా వీళ్ళు టీఎస్ అని పెట్టారు. అదేమంటే తెలంగాణ స్టేట్ అన్నారు. ఎక్కడ ఏ రాష్ట్రం కూడా స్టేట్ అని చెప్పేసి పక్కనే తగిలించరు. సో వీళ్ళు టీఆర్ఎస్ ఆర్దిసి టీఎస్ అని పెట్టి వాళ్ళ పార్టీని సూచించే విధంగా పెట్టుకున్నారు. చివరికి ఎక్కడ కూడా వాళ్ళ స్వార్థమే. బట్ మేము అలా కాదు, ఉద్యమకారుల పక్షం మేము. అందుకే తెలంగాణ నుంచి కాంగ్రెస్ వాళ్ళగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారు నినాదం ఏదైతే ఉందో టీజీ, దానిని ఇదిగో ఇప్పుడు మేము పెట్టాము అన్నారు. మరి ఇప్పుడు వాహనాలకు సంబంధించి గతంలో ఏపీ రిజిస్ట్రేషన్ బళ్ళు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్గా నెంబర్ ప్లేట్లు మార్చారు. ఇప్పుడు వచ్చేసి మరి టీజీగా మారుస్తారా? మరలా అంతకుముందు టీఎస్ బోర్డులు ఏం చేయాలి? క్లియర్గా వీళ్ళు ఏమంటున్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో వాహనాలకు సంబంధించి అవి యాస్ట్రీగానే కంటిన్యూగా ఏపీ అని, అలాగే టీఎస్ అన్నవి ఏవి కొత్తగా మీరు ఏ వెహికల్స్ అయితే కొంటున్నారో వాటికి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారో వాటికి మాత్రమే టీఎస్ అని ఆనాడు వచ్చింది కదా, అలాగే ఇప్పుడు కూడా టీజీ అని వచ్చింది. కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత టీఎస్ అని చెప్పేసి నెంబర్ ప్లేట్లు వచ్చాయి. ఇప్పుడు మేము ఇచ్చిన జీవో ప్రకారం ఏంటి, టీజీనే వస్తాయి. మీరు పాత వాటిని మార్పించాల్సిన అవసరం లేదన్న. ఓకే, క్లియర్. ఆల్రెడీ తెలంగాణలో 1,50,00,000 పైచులకు వాహనాలు ఉన్నాయి. పర్ డే ఆన్ యావరేజ్ 10,000 దాదాపు వాహనాలు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాయి. సో ఆ కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాటికి టీజీ అని వస్తుంది. నెక్స్ట్, జై జై హే తెలంగాణ అందశ్రీ గారు రాసినటువంటి గేయం.
దీనికి సంబంధించి గతంలోనే ఇదే తెలంగాణ అధికార గీతం చాలామంది అనుకున్నారు. బట్ కొంతమంది కాంట్రవర్సీ చేద్దామని మరి ఏంటో నాకు తెలియదు, కానీ నెట్లో ఏమని ఉన్నట్టు కొంతమంది పెట్టుకుంటూ వచ్చారంటే ఆ గీతం నేను రాశాను అన్నట్టుగా కేసీఆర్ క్రెడిట్ కొడదామని చూశారు. బట్ అవతల ఒకసారి కేసీఆర్ సొంతంగా ఏదైనా రాసిద్దాం అనుకుంటే అదొకసారి, ఇలా రకరకాలుగా వచ్చున్నాయి. అన్నింటికి సంబంధించి కేసీఆర్ ఏనాడో తీసుకోవాల్సినటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇది. ఆయన తీసుకోలేదు, ఇప్పుడు మన రేవంత్ తీసుకున్నాడు. దానివల్లే ఈరోజు రేవంత్ అన్నని అంతా కూడా మనవాడు, ఎస్ తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నది ఇలాంటి వాడిని అని అంతా అంట. ఇక తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ తల్లి విగ్రహం వచ్చేసి చూస్తున్నప్పుడు ఒక మనిషి గుర్తొస్తూ ఉన్నారు. అలా కాదు, ఈ ప్రాంతానికి చెందినటువంటి మహిళ గుర్తుకు రావాలి. ఒక విగ్రహాన్ని చూస్తే ఈమె తెలంగాణ తల్లి అనగానే ఎస్ మన తెలంగాణ ఆడబిడ్డన్న ఫీలింగ్ రావాలా. బట్ ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఒక మహిళ గుర్తొస్తున్నారు. మరి ఆ మహిళ ఎవరో ఏంటో మీకు తెలిస్తే మీరు చెప్పండి. సో అలా ఆ రూపురేఖలు కూడా మార్చేసి కొత్త విగ్రహాన్ని చేస్తున్నాం అన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు కొంతమంది, ఆ విగ్రహంలో ఖచ్చితంగా మీరు చూడండి సోనియా గాంధీ కనిపిస్తుందని చెప్పి మరి కొంతమంది అంటున్నారు. పిక్ వైరల్ అవుతుంది. అయ్యా అది గతంలో ఇక్కడున్న కాంగ్రెస్ వ్యక్తి ఎవరో చేయించుకున్నటువంటి విగ్రహం అది, అంతే తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయించేది కాదు అది. నెక్స్ట్ రాష్ట్ర చిహ్నం, రాచరిక ప్రభుత్వపు కాదు ఇది, రాచరికపు చిహ్నాలు కాదు ఇవి, ఉద్యమకారుల వల్ల ఏర్పడిన ప్రభుత్వ చిహ్నం అన్నట్టుగా అది ఉండాలి అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో కూడా మార్పులు చేస్తామని అన్నారు. సో రాష్ట్ర అధికార గేమ్ చెప్పారు, టీఎస్ని టీజీగా మార్చున్నారు, అండ్ తెలంగాణ విగ్రహాన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు, అండ్ చిహ్నంలో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. సో మొత్తంగా ఉద్యమకారులు ఏవైతే కోరుకుంటూ ఉన్నారో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అస్తిత్వం అనగానే గుర్తుకు వచ్చేది భాష, అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం, ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా అన్ని మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి క్లియర్గా రేవంత్ గారు చెప్పున్నారు. సో మొత్తంగా ఒక్క మాట మాత్రం చెప్పి క్లోజ్ చేస్తున్నా, వడ్డించిన విస్తరణలో కేసీఆర్ గారు ముందు ఉన్నాయి. జస్ట్ ఆయన ఇదిగో ఇది చేయండి అది చేయండి అని చెప్తే సరిపోదు. ఆయన మరి ఎందుకు ఆగారేంటో తెలియదు. రేవంత్ రెడ్డి రాగానే గతంలో ఉన్నటువంటి సువర్ణ అవకాశాలని కేసీఆర్ వాడుకొని అలా పెట్టున్నాడు. ప్రజలు ఆయన అడుగుతూ ఉన్నా సరే రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి రాగానే టక్ ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఎప్పుడో కేసీఆర్ తీసుకొచ్చిన నిర్ణయాలే. ఇన్నాళ్ళు ఆయన తీసుకోవాలి. అదేమంటే ఆయన అహంకారంతో ఉన్నాడు, ఆయన ఒక దొరలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, ఒక రాచరిక ప్రభుత్వంలాగా చేస్తూ ఉన్నాడు. మేము అలా కాదు, ప్రజల కోసం మేమున్నాం. అందుకే ప్రగతి భవన్ని వాటి యొక్క ఇనుప కంచెల బద్దలు కొట్టి వాటిని తొలగించి ప్రగతి భవన్ని జ్యోతిబాపులే ప్రజాభవన్గా మార్చాం. అండ్ ఏ సెక్రటరీకి అయితే ఆయన రాకుండా ఉంటున్నాడు కేసీఆర్ ఒకనాడు, ఈరోజు ఆ సెక్రటరీ నుంచే అన్ని కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. సో ఇలా చూసుకుంటున్నప్పుడు అడుగునా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే క్లియర్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ అనబడే ఒక వ్యక్తి ఆయన ఒక రాజులాగా ఫీల్ అయ్యాడు, నేను మాత్రం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా ఫీల్ అవుతున్నాను, ఇది ప్రజాపాలన, ప్రజల అభిష్టం మేరకు మేము నడుచుకుంటామని చెప్పేసి క్లారిటీ ఇస్తూ ప్రతిదానం కూడా మార్పులు చేర్పులు చేస్తూ ముందుకెళ్తూ రేవంత్ రెడ్డి నేను కేసీఆర్ని కాను, నేను మీ అందరి వాడిని అన్నట్టుగా ప్రూవ్ చేస్తూ ముందుకెళ్తున్నాడని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కింద కామెంట్లో తెలియచేయండి.